శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు సాంబశివ మహారాజ్ की जय। బాబా వారిలో మన జీవితం ఎంత శాంతివంతంగా ఉంటుందంటే అది చాలా ఎంతో పరమశాంతితో మన మనసు నిండిపోతుంది. ఈ ప్రపంచంలోని ఏ సౌఖ్యం అంత శాంతిని మనకు ప్రసాదించలేదు. నిజంగా ఏది సుఖం అనుకుంటూ ఏది శాంతి అనుకుంటూ మనం భ్రమపడతామో అవన్నీ కూడా వట్టి భ్రమలే. అసలు అందులో శాంతి లభించదు. బాబావారి నామం, బాబావారి సచ్చరిత్ర పారాయణ, షిరిడీ ప్రయాణం నిజమైన శాంతిని మనకి మనశ్శాంతిని అనుగ్రహిస్తాయి. ఎంతో అద్భుతమైన ఈ సత్యాన్ని నేను నా జీవితంలో తెలుసుకున్నాను. ఎంత శాంతివంతంగా ఉంచుకుంటామంటే మన మనసుని మనం జీవితంలో అసలు ఏం జరుగుతున్నా కన్నా మనకి పట్టింపే ఉండదు. బాబా వారిని ఒకసారి మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఎందుకు పనికిరానివిగా బాబావారి మనకు చాలా ముఖ్యమైన వారుగా మనకి అనిపిస్తారు. నిజంగా అది నేను చాలా ఎన్నోసార్లు తెలుసుకున్నాను ఆ విషయాన్ని. మనం మనుషులుగా మనం ఈ ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని ఎంతో గొప్పగా భావించుకుంటూ ఎంతో ఇదిగా మనం ఉంటాం. కానీ అవన్నీ కూడా బాబావారి ముందు ఎందుకు పనికిరానివే. నిజమైన శాంతి, నిజమైన సౌఖ్యం బాబావారిలోనే మనకు లభిస్తాయి. ఆ శాంతిని మనం వర్ణించలేనిది ఆ శాంతి మనకు. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేదంటే ఏదో అలజడి, మనకి లేదు, అది మనకి ఎలా లభిస్తుంది, అది అసలు దాన్ని మనం ఎలా తెచ్చుకోవాలి, ఇలా అన్ని రకాల అలజడులతో నా మనసు కొట్టుకుంటూ ఉండేది. ఎప్పుడైతే బాబావారు నా జీవితంలో ప్రవేశించారో ఒక స్థిరచిత్తం ఏర్పడింది. నాకు దొరికింది మాత్రమే చాలా బ్రహ్మానందంగా నేను సంతోషంగా దాన్ని స్వీకరిస్తాను. మనకు సాధ్యం కాని దాని గురించి అసలు మనకు పట్టింపే ఉండదు. అది కావాలన్న ఆశ కూడా కలగదు. అంత శాంతివంతంగా మారిపోతాం మనం. ఈ ప్రపంచంలో ఏది కావాలని మనం అనుకుంటామో ఆ కావాలనుకున్నంత వరకు కూడా మనకి శాంతే ఉండదు. నిజంగా బాబా నువ్వు ప్రసాదించిందే నాకు చాలా శాంతినిస్తుందయ్యా అనుకున్నప్పుడే నిజంగా ఆత్మసంతృప్తితో మనం మసలగలుగుతాం. అంత శాంతివంతంగా మనం మనస్సులు మార్చే ఆ శక్తి ఆ మహాదేవుడైన షిరిడీ సాయికి ఉంది. ఎందుకు ఎగ్జాంపుల్గా నేను ఒక చిన్న పాట కూడా పాడతాను వినండి. షిరిడి సాయి మన పెన్నిదిరా, చిత్తశాంతి మనకున్నదిరా. షిరిడి సాయి మన పెన్నిదిరా, చిత్తశాంతి మనకున్నదిరా. గురుని నామమే కరదీపికరా, గురుని నామమే కరదీపికర, పరమ సత్పదము చూపునురా. సాయి నామమే సలీలధరర, సాయి నామమే సలీలధర, జ్ఞానదాహమును తీర్చునురా. షిరిడి సాయి మన పెన్నిదిరా, చిత్తశాంతి మనకున్నదిరా. గురుని నామమే పరమ మంత్రమురా, గురుని నామమే పరమ మంత్రమురా. విషయవాంఛలను తుంచునురా, సాయి నామమే సాధనమురా. మోక్ష పదములో నిలుపునురా. షిరిడి సాయి మన పెన్నిదిరా, చిత్తశాంతి మనకున్నదిరా. షిరిడి సాయి మన పెన్నిదిరా, చిత్తశాంతి మనకున్నదిరా. నిజంగా గురువు నామం ఒక పరమ మంత్రం. గురువుని యొక్క ధ్యాసే మనల్ని మోక్ష పదంలోకి తీసుకెళ్తుంది. అంతకంటే ఇక్కడ ఏ సాధనాలు అవసరం లేదు. ఆయన నామాన్ని మనం మనస్ఫూర్తిగా మన మనసునే మందిరంలో నిలుపుకుని అదే ధ్యానంతో మనం ఉండగలిగితే ప్రపంచంలోని శాంతి సౌఖ్యములు మనకే దగ్గరవుతాయి. అది నేను అనుభవిస్తున్నాను. బాబావారి మహిమలు మహత్యాలను మనం చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బాబా ధ్యానం వల్ల మనకు వచ్చే శాంతే ఒక మహిమ. ఆ ధ్యాసే ఒక మహిమగా మనల్ని ఎక్కడో తీసుకెళ్ళి నిలుపుతుంది. ఎందుకంటే ఎన్ని అలజడులు, ఎన్ని రకాల
సమస్యలు మన చుట్టూ పెనవేసుకుపోయినా అవన్నీ ఒక దూది పింజాల్లాగా మన దగ్గర నుంచి ఎగిరిపోతాయి. ఎందుకంటే బాబావారి యొక్క అనుగ్రహం మనకు ఉన్నదనే ఒక స్థిర నమ్మకం మనల్ని అంత గొప్పగా నిలబెడుతుంది. నా దృష్టిలో భగవంతుడు అంటే ఏదో మహిమలు మహత్యాలు చేసి మనకి కావాల్సిందేదో మనకేదో వెంటనే ఇచ్చేయడం అది ఒక గొప్పే కాదు. మనం జీవిస్తున్న ఈ జీవితంలోనే మనకొచ్చే ఆటుపోట్ల నుంచి, మనకొచ్చే సమస్యల నుంచి మనం గట్టెక్కగలిగితే, ఆ బాబావారి దయతో మనం వాటిని జయించగలిగితే అవే నిజమైన మహిమలు, మహత్యాలని నేను అనుకుంటూ ఉంటాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే మానవ జన్మలో కోరిక అనేది ఒక్కసారి తీరిపోయేది కాదు. అది అనంతం లేనిది, అంతం లేనిది. ఒకటి తర్వాత ఒకటి పుట్టుకుంటూనే వస్తుంది. కోరికలు ఏవో రకరకాల లగ్జరీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ వీటన్నిటి మధ్యన కూడా మనం ఎంత ప్రశాంతంగా ఉంటామంటే అవన్నీ కూడా ఒక తృణప్రాయంగా కనిపిస్తాయి మనకి. ప్రపంచంలో ఎన్నో సౌఖ్యాలు అనిపిస్తున్న వాళ్ళ వంక కూడా చూడబుద్ధి కావదు మనకి. బాబావారు ఒక్కసారి మన జీవితంలోకి వస్తే. ఎందుకంటే ఇంతకంటే సౌఖ్యం ఇంకేదీ లేదు సాయి అనిపిస్తుంది మనకి. మనం నుంచున్న చోటే మనకి అన్ని సౌఖ్యాలు అందకపోయినా కూడా అవి అసలు మనకి ఏమీ అనిపించవు. మనం ఎంత కష్టంగా జీవితాన్ని గడుపుతున్నా సాయి ఇది నీ అనుగ్రహం, సాయి ఈరోజు నాకు ఇది ప్రసాదించావు, సాయి ఇది నువ్వు ఇచ్చింది అని ఒక స్థిర నమ్మకంతో ఉంచుకుంటాం మన మనస్సుని. ఇంతకంటే ఇంకేం ఐశ్వర్యం కావాలండి మనకి నిజంగా. జీవితంలో అది లేదు ఇది లేదు అంటూ మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఇంకా పరుగులు తీసే వాళ్ళకంటే బాబావారు మనకున్నారు, బాబావారే మన జీవితం అనుకుని అక్కడితో ఆగిపోయి మన మనసుని శాంతిగా తృప్తిగా ఉంచుకుంటే ఇంకా అంతకంటే ఆరోగ్యం, అంతకంటే ఐశ్వర్యం లేదు అని నా నమ్మకం. ఈ ఆనందాన్ని నేను బాబావారిలోకి వచ్చిన తర్వాత చాలా అనుభవిస్తున్నాను. చాలా చాలా ఆత్మసంతృప్తితో జీవించగలుగుతున్నాను. మనం చూసేది కన్నులతో సౌఖ్యం అని భ్రమలో బ్రతికిన మనం బాబావారిలోకి వస్తే అదంతా ఎందుకు పనికిరానిది. బాబావారి ధ్యానం, బాబావారి షిరిడీ ప్రయాణం, మేము షిరిడీ ప్రయాణం కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే ఏసీ బుక్ చేయించుకుని వెళ్తే ఉండదేమో. మామూలు అందరితో సమానంగా అందరితో కలిసి వెళ్ళే ఆ ప్రయాణంలో కూడా ఎంతో సౌఖ్యంగా అనిపిస్తుంది నాకు షిరిడీ వెళ్ళే ప్రతిసారి కూడా. ఇంతమంది మధ్యన బాబా నిన్ను తలుచుకుంటూ ఈ ట్రైన్లో ఎలా వెళ్ళడం అనే అదృష్టాన్ని నాకు ఇచ్చావు సాయి, ఇది ఎంత గొప్పది సాయి అని నేను ప్రతిసారి ట్రైన్లో కూర్చున్నప్పుడల్లా అనుకుంటాను. మామూలు స్లీపర్లో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అక్కడ ఇక ఏ ధ్యాస ఉండదు షిరిడీ ప్రయాణంలో ఎవరికి కూడా. షిరిడీ చేరుకుంటున్నాం, షిరిడీకి దగ్గరలో ఉన్నాం, బాబావారి షిరిడీ ఇంక చాలా దగ్గర పడుతున్నాం, బాబావారు ఇలా చేశారు, బాబావారు అలా చేశారు అనే అందరి జ్ఞాపకాలు, అందరి అనుభవాలు వింటూ ఎంతో హాయిగా ఆ ప్రయాణాన్ని కూడా మనం ఎంతో సౌఖ్యాన్ని అనుభవిస్తాం. అది నేను చాలా చూడగలుగుతున్నాను బాబావారిలోకి వచ్చిన తర్వాత. తీర్థయాత్ర అంటే పరిగెట్టుకొని ఏదో ఇంత ఉండాలి అంత ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఆ షాపింగ్లు చేయాలి, ఈ షాపింగ్లు చేయాలి అనే దానికంటే బాబావారి దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాబావారిని ఎన్నిసార్లు దర్శించుకోవాలి, బాబావారి దర్బార్లోకి నేను ఎన్నిసార్లు వెళ్ళాలి, బాబా నేను ఎన్నిసార్లు చూడాలి నీ దర్బార్లోకి వచ్చి అనే తలంపు తప్ప ఇక ఏ తలంపు ఉండదు మనకి షిరిడీలో వెళ్ళిన తర్వాత. అంత చక్కటి స్థిర చిత్తాన్ని బాబావారు నాకు అనుగ్రహించారు నేను బాబావారిలోకి వచ్చిన తర్వాత. బాబావారికి గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా చాలా అనుభవాలు, ఎన్నో మహిమలు ఉన్నాయి. అవి మహిమలు అని అనేకంటే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి నాకు. మహిమల లేకపోతే బాబావారు నన్ను మార్చడానికి, నాలో ఉన్న చెడు దురాలోచనలు పారదోలడానికి బాబావారు బహుశా నా పక్కనే ఉండి అవన్నీ ఆయనే నెరవేరుస్తున్నారు. ఎందుకంటే మానవ జన్మలో ఏవైనా చూడగలిగితేనే, మహిమలు చూడగలిగితేనే దేవుడు అని అనుకునే ప్రపంచంలో ఉన్నాం మనం. కానీ బాబావారు ఏం చేస్తారంటే మనల్ని జ్ఞాన మార్గంలోని
మనల్ని నిలపడానికి మనం అనుకునే ప్రతి చిన్నదాన్ని కూడా మనకి తీసుకొచ్చి ఆయన మనకి అందిస్తారు. అలా ఇప్పుడు కూడా మహిమలే కోరుకుంటూ బాబావారిలో మనం కొనసాగకూడదు. ఎందుకంటే అవి ఎంతకీ తీరనివి కోరికలనేవి. మహిమల ద్వారా వాటిని పొందాలి, పొందాలి అనుకుంటే అవి ఎప్పటికీ తీరవు. ఒకటి తర్వాత ఒకటి ఉంటూనే ఉంటుంది. కానీ బాబావారిని నేను ఒక్కటి మాత్రం అడుగుతాను. బాబా, నా దైనందిక జీవితంలో నా చుట్టూ ఎన్ని అలజడులున్నా, ఎంత చెడున్నా ఆటిల మధ్య నేను జీవిస్తూ నీ ధ్యానంలో నీ జ్ఞాన సంపదని నాకు అనుగ్రహించు సాయి అని నేను అడుగుతూ ఉంటాను ఇప్పుడు షిరిడి వెళ్ళినప్పుడల్లా. ఇక వేరే ఏది అడగను నేను బాబావారిని. ఎందుకంటే వేరే అడగాల్సిన అవసరం మనకు రానివ్వరు బాబా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కోరికలనే బుట్టను కాదు పట్టుకెళ్ళేది. మన బుట్టలో జ్ఞానాన్ని నింపుకోవడానికి మనం బుట్టను పట్టుకెళ్ళాలి బాబావారి దగ్గరికి. ఆ బుట్టలో ప్రతిసారి జ్ఞానం అనేదాన్ని మనం నింపుకొని రావాలని నేను అనుకుంటూ ఉంటాను. బాబావారి గురించి నేను ఇవన్నీ చెప్తున్నానంటే కారణం, ఎందుకంటే అవి నాలోనే దాచుకుంటే బాబావారిని నమ్ముకున్న వారికి అసలు అర్థం కావు. ఇలా చెప్తే బాబావారి గురించి ఇంకా తెలుసుకోగలుగుతారు. నాలాగే బాబావారితో ఆ ఆనందాన్ని అందరూ అందుకోగలుగుతారు అన్న ఒక ఇదితో నేను ఈ మాటలు చెప్తున్నాను నేను. ఎందుకంటే బాబావారు మనకి ఏం కావాలో అవన్నీ అనుగ్రహించేసే ఉంటారు మన జీవితంలో. అలా అన్నీ అనుగ్రహించారు నాకు. ఈరోజు నాకు ఏది అవసరం లేదు, అన్నీ ఉన్నాయి మా జీవితంలో. బాబావారు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత ఒక పరిధి దాటిన తర్వాత ఇంతకంటే ఎక్కువ వద్దు బాబా అనే స్థితి కూడా ఈరోజు బాబావారు నన్ను తీసుకొచ్చారు. నా అవసరాలు తీరుతున్నాయి సాయి, నాకు మనశ్శాంతిని ఈ సాయి, నాకు ఆరోగ్యాన్ని ఈ సాయి, తరచూ నీ షిరిడి వచ్చే ఆరోగ్యం నాకు అనుగ్రహించు సాయి అని అక్కడే ఆగుతాం తప్ప ఇంతకంటే ఇంకా సౌఖ్యాలు కావాలి సాయి, నాకు ఇంతకంటే ఇంకా లగ్జరీగా బతకాలి సాయి అని అసలు ఆశే మనలో ఉండకుండా బాబావారు చేస్తారు. అలా నా జీవితాన్ని బాబావారు చేశారు ఈ రోజుని. నాకు అది ఎంతో ఆత్మ సంతృప్తిని మిగిల్చింది.